చెప్పచ్చా? ఓకే, అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, నేను, అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు జూమ్ కాల్లోనూ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు, సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి కార్యదర్శులు, పోలీస్ శాఖ, విజిలెన్స్ శాఖ, మరి వీరితో పాటు కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ సప్లయింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ ప్రతినిధులు అందరూ కూడా సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని ట్రిగర్ చేయడం జరిగింది. వీ వాంట్ టు అష్యూర్ ది పబ్లిక్, ప్రజలందరికీ ఒక భరోసాని, నమ్మకాన్ని ఈ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది, పానిక్ రియాక్షన్ అవసరం లేదు అనేటువంటిది చేయడం కోసం మనం ఈరోజు ఏమేం చర్యలు తీసుకుంటున్నాం, ఎన్ని రకాలుగా సప్లై చైన్ మెకానిజంని మనం రెస్టోర్ చేయాలనే దానికోసమే ఆప్షన్స్ అన్నింటినీ పరిశీలించడం జరిగింది. ఒకటి, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ దేశం మొత్తానికి సంబంధించి సప్లై మెకానిజాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గైడ్లైన్స్, మార్గదర్శకాల ద్వారా మా అందరికి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యని కూడా ఎక్కడా ఉత్పన్నం కాకుండా వాటిని ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేటట్టు ఒక యాక్షన్ టీమ్స్ అన్నింటినీ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. ఎస్, ఇది గల్ఫ్లో, ఎందుకనంటే మనందరికీ తెలుసు, కమ్యూనికేషన్లో రోజు టీవీలు చూస్తూ ఉన్నాం, మ్యాక్సిమం సప్లైస్ అన్నీ కూడా ఆ యుద్ధ ప్రాంతంలో నుంచి రావడం మూలాన, ఆ యుద్ధ ప్రాంతంలో ఇవాళ నౌకల రవాణాని డిస్టర్బ్ కావడం మూలాన ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బెస్ట్ ఎఫర్ట్స్ని పెట్టింది, వాళ్ళు ఆల్టర్నేటివ్ సప్లై రూట్స్ని ఎత్తుకుతూ ఉన్నారు, ఉన్నటువంటి సప్లై మెకానిజంని స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రిఫైనరీలు అన్నింటికీ కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన పెట్రోలియం ప్రొడక్షన్ అంతా తగ్గించి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచమని చెప్పింది. కంపెనీలు అన్నీ కూడా గ్యాస్ ప్రొడక్షన్ వైపు వెళ్ళిపోయినాయి. పెట్రోకెమికల్స్ అన్నింటినీ కూడా సప్లైస్ ఆపేసి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచడం జరుగుతుంది. దీని నుంచి ఎంత మేరకు వస్తుంది అనేటువంటి దానికన్నా కానీ ప్రతి ఎఫర్ట్ని కూడా పెడుతున్నారు. ఒక 10%, 20% ఆ రకంగా వస్తూ ఉంది. ఆల్టర్నేటివ్గా ఇంకా సప్లై మెకానిజం పెడుతుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్లో కూడా మనం హాస్పిటల్స్ని, హాస్టల్స్ని ఇట్లా ప్రయారిటీస్ చేసుకున్నాం. ఇవి రెండింటికన్నా ముందు ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్స్ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా, కుటుంబాలు ఏవైతే ఇవాళ గ్యాస్ మీద ఆధారపడి చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ కాకోకుండా సప్లై చైన్ మెకానిజాన్ని పర్ఫెక్ట్ కండిషన్లో పెట్టడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే ఒక్కసారిగా ఇవాళ పానిక్ రియాక్షన్ మనకు కనపడుతూ ఉంది. ఆ ఆందోళనతో, వస్తుందో రాదో అనే ఆందోళనతో నార్మల్గా 1 lakh ఉండాల్సిన దగ్గర ఇప్పుడే ఆల్రెడీ 70%, 80% ఎక్స్ట్రా బుక్ చేస్తున్నారు. ఎవరు బుక్ చేసినా కూడా చాలా రెస్ట్రిక్షన్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. 32 రోజులు అర్బన్ సార్ అర్బన్ ఏరియాస్లో సార్ 25 రోజులు, అర్బన్ ఏరియాస్లో 25 రోజులు, రూరల్ ఏరియాస్లో 32 days, 45 రోజులు రూరల్ ఏరియాస్లో సార్. డబల్ సిలిండర్ అయి ఉంటే సార్ అప్పుడు 32 రోజులు. సో రిపిటేషన్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు గైడ్ లైన్స్ పెట్టింది. దాని ప్రకారం సప్లైని మనం రెగ్యులేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇవాళ చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్, అన్ని ఆయిల్ కంపెనీలు వచ్చాయి, అందరితోనూ పెట్టాం. వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు డేటా మాకు షేర్ చేయమంటున్నాం. ప్రభుత్వంలో ఏం జరిగేది వాళ్ళకి, వాళ్ళలో కంపెనీల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్కి ప్లేస్ లేదు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్కో దేనికైనా పాల్పడుతున్నాడు అని అంటే మీరు ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నాం, కంపెనీలకు చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాలని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మనం రెస్టోర్ చేయాలి. ఎస్, ఇట్ ఈజ్ ఎ డిఫికల్ట్ టైం. ప్రపంచవ్యాప్తంగా సఫర్ అవుతున్నారు. కోవిడ్లో ఒక రకంగా సఫర్ అయింది ప్రపంచం. ఇవాళ ఈ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ మెకానిజం తోటి ఇబ్బంది పడతా ఉన్నా. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ పనిచేస్తుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్. ఏ రకంగా మనం ఆల్టర్నేటివ్ సప్లై చైన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నెక్స్ట్ ఫస్ట్ ప్రయారిటీ మాకు డొమెస్టిక్, అంటే కుటుంబ అవసరాలకు, కుటుంబాలు ఏవైతే వాడుతున్నారో గ్యాస్ సిలిండర్లు వాటిని ఫస్ట్ ప్రాధాన్యతగా పెట్టుకున్నాం.
తర్వాత హాస్టల్స్ ఎందుకంటే ఇంకో 10-15 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ హాస్టల్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చూస్తూ ఉన్నాం. ఇవన్నింటితో పాటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, నిన్న హోటల్తో మేనేజ్మెంట్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు రేపు ఎల్లుండి వాళ్ళని కూడా పెట్టుకోమంటున్నాం. వాళ్ళు రకరకాల ఆప్షన్స్ వచ్చారు. సార్ ఒక 2 hours టైం తగ్గిస్తే స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తే మా బర్నర్ టైం తగ్గుతుంది, సో దట్ కొంత గ్యాస్ సేవ్ అవుతుంది. లేకపోతే ఇంకొకరు ఆల్టర్నేటివ్స్లో చెప్తా ఉన్నారు, మీరు రొటేషన్ పెట్టండి సార్, ఒక స్ట్రీట్లో 10 ఉంటే 5 మండే హాలిడే, మిగిలిన వాళ్ళకి 1-2 days హాలిడే, ఈ రకంగా చేయాలి అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. వాళ్ళు కూడా ఆల్ అసోసియేషన్స్ తోటి, గ్యాస్ డీలర్ల అసోసియేషన్తో మాట్లాడతాం, హోటలర్ అసోసియేషన్తో మాట్లాడతాం, అన్ని కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నాం. పైప్డ్ గ్యాస్ ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో అవి ఇవాళ ఈ నగరాలకు వరంగా ఉన్నాయి. కొంత ఏవైతే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపూర్ ఈ అర్బన్ సెంటర్స్ అన్నింటిలో కూడా పైప్డ్ గ్యాస్ ఉంది, పైపులు రెడీగా ఉన్నాయి. సో ఆ ప్రత్యామ్నాయాన్ని కూడా ఇవాళ చూస్తున్నాం. న్యాచురల్ గ్యాస్ అది ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు, ఇక్కడ మనకి న్యాచురల్ గ్యాస్ని పైప్ ద్వారా సప్లై చేసుకునేటువంటిది పైపులు రెడీగా ఉన్నాయి. ఏ రకంగా ఆ న్యాచురల్ గ్యాస్ను కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడా డిస్కషన్ చేసి ఆ కంపెనీలతో సపరేట్గా మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ రెగ్యులర్ గ్యాస్ సిలిండర్లతో చేసే కంపెనీలు పెట్టాం. నెక్స్ట్ ఇమీడియట్గా ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే దాని మీద చర్యలు ప్రారంభించింది. పైప్డ్ గ్యాస్ చేస్తున్నటువంటి కంపెనీలతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. సోమవారం నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి ఆర్టీజీ రియల్ టైం గవర్నెన్స్లో ఈ టీం పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా సిలిండర్లకి బుకింగ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీలోనే నడుస్తుంది, ఆన్లైన్లోనే చేయమంటున్నాం. ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్కి తావు లేకుండా, దెర్ ఇస్ నో ఏదో రసీదులు రాసి ఇచ్చేది లేదు, ఆన్లైన్ బుకింగే ఉండాలి. ఇప్పటికే కంపెనీలు ఆన్లైన్ బుకింగ్ 95%కి వచ్చినాయి. ఆ బ్యాలెన్స్ 4-5%ని కూడా ఆన్లైన్ బుకింగ్ చేయమంటున్నాం. 88% ఇప్పటిదాకా ఓటీపీ బేస్డ్కి రీచ్ అయ్యారు. గవర్నమెంట్ నిన్న మొన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, సిలిండర్ ఇవ్వాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారు. ఎందుకనంటే ఇది ఎవరి చేతుల్లోకి పోకుండా ఉండడానికి. అది కూడా 88% డెలివరీస్ ఇప్పుడు మనకి ఓటీపీ బేస్డ్ వచ్చినాయి. దాన్ని కూడా పెంచమని చెప్పేసి కంపెనీలకు చెప్పాం. దెన్ ఇది ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉన్నాం. ఇది ఒకరోజు మనం ఏదో తీసుకునేటువంటి చర్యలు కాదు, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు మన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసే స్థితికి వచ్చాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దాని మీద దృష్టి పెట్టి, ప్రత్యేకంగా మంత్రుల బృందం అంతా కూడా దృష్టి పెట్టి ఈ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని మనం కష్టాన్ని మినిమైజ్ చేయాలి, తగ్గించుకోవాలి. ప్రతి కుటుంబాన్ని పడే కష్టాలని నష్టాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అనేటువంటి దాని మీద దృష్టి పెడతా ఉన్నాం. పబ్లిక్ నుంచి కూడా మంచి సజెషన్స్ వస్తే వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తామని తెలుసు. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్, ఇప్పుడు నిన్న హోటలర్స్ వచ్చారు, సార్ మాకు గతంలో వాడేటువంటి బట్టీలు ఏవైతే ఉన్నాయో మేము ఆల్రెడీ 3 హోటల్స్ వాళ్ళు మేము పెద్ద హోటల్స్ స్టార్ట్ చేసాం, మాకు బాగా ఉంది అన్నారు. అంటే బొగ్గుతోటి నడిపేటువంటి తందూరు బట్టీలు, వాటి మీద కుకింగ్ చేస్తున్నాం. ఇంకో హోటల్ వాళ్ళు చెప్పారు, మేము మెనూని తగ్గించుకున్నాం సార్, ఫిక్స్డ్ మెనూ పెట్టేస్తున్నాం, సో దట్ అది ఒక్కసారి వండేస్తే ఆ మెనూని సప్లై చేస్తాం అనేటువంటిది. ఇట్లా రకరకాల ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనం వినూతనమైనటువంటి ఆలోచనలకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరం కూడాను ఎక్కడైతే మ్యాక్సిమం మినిమైజ్ చేసుకోండి, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. సామాన్యుడి కష్టాలకి కలగకుండా ఉండడానికి అటు కేంద్రము ఇటు రాష్ట్రము చంద్రబాబు గారి లీడర్షిప్లో ప్రతి మంత్రుల టీం కూడా హాలిడే అనేది లేకుండా కూడా పూర్తిగా పనిచేస్తున్నారు అనేటువంటి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. థ్యాంక్ యూ. కొన్ని చోట్ల ఈ గ్యాస్ సిలిండర్ కొడుతుందని హోటల్స్ వాళ్ళు, టీ స్టాల్స్ వాళ్ళు అధిక ధరలకు విక్రయిస్తున్నారు, చాలా మంది ఇబ్బంది గురి చేస్తున్నారు. దాని గురించి అదొకటి మిత్రులు చెప్పారు. ప్రైస్ ఇంక్రీజ్ మీద కూడా దీని మీద కూడా దృష్టి పెడతాం. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది, ప్యానిక్ రియాక్షన్స్, ఇదైపోయింది అదైపోయింది అనేటువంటిది. ఇప్పటిదాకా యాజ్ ఆన్ టుడే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్యానిక్ కూడా లేదు. ఎస్, మిగిలిన స్టేట్లో ఎక్కడైనా ఏవైనా మొదలైన అర్బన్ సెంటర్స్లో ఉండేటువంటి ఆ విజువల్స్ తీసి ఇక్కడ పెట్టి ఇక్కడేదో జరిగింది అనేటువంటి ప్రయత్నం చేయడం, ఇది ఈ రకమైనటువంటి దానికి ఆందోళనకి ప్రజల్ని భయపెట్టేటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం. ఎక్కడైతే అధిక ధరలకు హోటల్స్ కానీ ఇంకోరు కానీ చేసేటువంటి ప్రయత్నం ఉందో ఇవన్నింటి మీద కూడా మేము దృష్టి సారించదలుచుకున్నాం. ఇది జస్ట్ ఫస్ట్ ఏంటంటే ముందు సప్లై చైన్ మెకానిజంని ఇంప్రూవ్ చేసేదాని మీద దృష్టి పెడుతున్నాం. ఎక్కడెక్కడి నుంచి మనం మొత్తం అన్ని
ఇప్పటికి మన దగ్గర ఉన్నటువంటి సిలిండర్ల ప్రొడక్షన్లో కెపాసిటీని పెంచుకుంటే ఇవాళ కంపెనీలు చెప్తా ఉన్నారు ఒక 10 to 15%ని వాళ్ళు అడిషనల్గా తేగలుగుతున్నామని. సో ఇట్లా అన్ని మెకానిజమ్స్ని వాడుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేసేటువంటిది కాబట్టి సమర్థవంతంగా ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి కేంద్రీకరించింది. ఈ కష్టాన్ని మినిమైజ్ చేస్తాం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. దేవాలయాల్లో ప్రసాదాల మీద కూడా ఎఫెక్ట్ పడిందని అంటే అడిగారు. ఫస్ట్ ప్రయారిటీ ఎస్ మా దృష్టికి వచ్చింది. అది ఒక టెంపుల్ మాత్రమే అడిగారు. వాటిని కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రధానమైన టెంపుల్స్లో ఆల్రెడీ స్టీమ్ కుకింగ్ నడుస్తూ ఉంది, సోలార్, కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. చిన్న చిన్న టెంపుల్స్ ఒకరిద్దరు అడిగారు, వాటికి కూడా ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.